మీరు నన్ను ఇంతకుముందు జడ్పీటీసీగా చూసినారు, ఎంపీపీగా చూసినారు. ఇప్పుడేం నేను మీకు కొత్త కాదు. కాబట్టి ఒకటే ఉద్దేశం, ప్రభుత్వాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అందరూ, ప్రతి ఒక్కరు, అన్ని వర్గాల వారు కూడా, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారాలని కోరుకున్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనం అన్నేమో ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ, అది మిగులు బడ్జెట్ రాష్ట్రం, 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్తే తెలంగాణ రాష్ట్రం, మీరందరూ కేసీఆర్కి అప్పచెప్పారు, పరిపాలన కేసీఆర్ గారికి అప్పచెప్పారు. సరే, కేసీఆర్ గారు అన్నీ చెప్పారు, ఉద్యమంలో చెప్పినవి అన్నీ మర్చిపోయి వేరే అన్నీ కూడా ఏవి కూడా 100% హామీలు నెరవేర్చలేదు. అయితేనే అందరూ విసిగిపోయి అరే ఒకసారి మార్పు కోరుకుందాం, మార్పు తీసుకొద్దామనే ఉద్దేశంతో మనము ఈ మార్పు తీసుకురావడం జరిగింది. మార్పు రాగానే ప్రభుత్వం మీద బాధ్యత పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఎప్పుడు బీదోళ్లకు, గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అప్పటి నుండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కూడా, ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా మనకు ఎన్ని స్కీములు వచ్చినాయో అన్ని బీదోళ్ళు బతికే విధంగా, అన్ని బీదోళ్లకు మంచి కావాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీములు. దాంట్లో భాగంగానే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఆ రోజు కూడా 6 గ్యారంటీ పథకాలను ఎన్నికల కంటే ముందే అందరికీ ప్రజలకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అట్లాంటిది 6 గ్యారంటీ పథకాలను మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు 6 గ్యారంటీలు తీసుకుపోవాలని ఫస్ట్ 2 రోజుల లోపలనే మొత్తం 2 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మహాలక్ష్మిలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కడ పోయినా కూడా తెలంగాణలో ప్రయాణం చేసే విధంగా అదొక స్కీమ్. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ అని మీరు గతంలో రాజశేఖర్ గారు ఉండగా ప్రవేశపెట్టింది. అప్పుడు 2 లక్షలే ఉండే, దాని మధ్యాహ్నం 5 లక్షలకు పెంచిండ్రు. అయినా కూడా ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే దవాఖాన్ల బిల్లులు కట్టలేదు. 3 ఏళ్ల నుంచి లక్షలు కోట్లల్లో బిల్లులు పెండింగ్ ఉంటే ఎవరు గరీబోడు పోయి వైద్యం చేసుకుందాము పెద్ద దవాఖానకు పోయి కార్పొరేట్ హాస్పిటల్ కంటే వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే పట్టుకోలేదు. మాతో ఆరోగ్యశ్రీ లేదని చెప్పిండ్రు, ఆరోగ్యశ్రీ లేదని చెప్పి దాటవేసిండ్రు. ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అడ్మిట్ చేసుకోలేదు, ప్రభుత్వం నుంచి బిల్లులు కరెక్ట్ రావని. అది దృష్టిలో ఉంచుకొని ఈసారి మా సోనియా గాంధీ ఏదైతే చెప్పినరో మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 10 లక్షలకు పెంచి బీదోళ్ళు ఎవరన్నా పోయి కార్పొరేట్ వైద్యంలో పెద్ద హాస్పిటల్ పోయి వైద్యం చేసుకుంటే 10 లక్షల రూపాయల వరకు ఆల్రెడీ ఆ స్కీమ్ ప్రవేశపెట్టినరు. ఆరోగ్యశ్రీ ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు. ముఖ్యంగా ఇంకా స్కీమ్లు మీకు ఇప్పుడు చాలామంది ఎక్కడ పోయినా కూడా గతంలో ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు ఇండ్లు అని అడిగిండ్రు. ఆ ఇండ్ల గురించి చాలామంది, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇండ్లు ఇవ్వలేదు, 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు మనం. కాబట్టి రేషన్ కార్డులకు కూడా రేపో మాపో ఒక వారం రోజుల లోపల మళ్ళీ అప్లికేషన్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. దాని మీద కసరత్తు కొనసాగిస్తూ ఉన్నది. ఖచ్చితంగా రేషన్ కార్డుల గురించి కూడా కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మీకు గతంలో 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఉన్నాయా? లేవు కదా. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం 12 ఏళ్ల పిల్లగాడు ఉంటే ఈరోజు ఎంత వయసు ఆయనకు? 22. అంటే పెళ్ళి అయిపోయి ఉండొచ్చు. 15 ఏళ్ల పిల్లగాడు ఉంటే ఇప్పుడు 25 ఏళ్ళు పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, ఆయనకు పెళ్ళి అయి పిల్లలు పుట్టుండొచ్చు, కానీ రేషన్ కార్డు రాలేదు. కొత్తగా పెళ్ళైన కోడళ్ళు ఆ పేరు ఎక్కిందా అంటే ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పినంటే, నిన్న కలెక్టర్ దగ్గర మాట్లాడితే అధికారులు అప్లికేషన్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకటే రేషన్ కార్డు ఉన్నా కూడా ఆ కుటుంబంలోకి వెళ్ళి కొత్తగా పెళ్ళైన కోడలు కానీ వారి కుటుంబం వేరే వాళ్ళ కొత్త రేషన్ కార్డు వచ్చేదాకా పాత రేషన్ కార్డు నంబరే ఇచ్చి వివిధ స్కీమ్ల ద్వారా ఒక కుటుంబంలో ఎన్ని అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఒక రేషన్ కార్డు ఉంటే ఒకటే అప్లికేషన్ లేదు. ఇప్పుడే నాకు మనూరు ఎండిఓ గారు చెప్పడం జరిగింది మాట్లాడితే, అత్తిమాల గ్రామంలో మొత్తం 300 ఇచ్చి 461 హౌస్ హోల్డ్స్ రేషన్ కార్డులు ఉంటే 300 అప్లికేషన్లే ఇచ్చిందని చెప్పి తెలిసింది నాకు. మళ్ళీ డిపిఓ గారికి మాట్లాడి అప్లికేషన్లు అంటే, సార్ 3000 అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పుడు అని చెప్పిండ్రు. అందుకే ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కూడా తక్షణమే వాళ్ళకి అందరికీ అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పేసి, అది మీ అధికారుల బాధ్యత, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోండి, తక్కబడకూడదు. ఇంకో 461
రేషన్ కార్డులు ఉన్నదానికంటే 10% ఎక్కువ అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించింది. అట్లా అందరికి ఇప్పుడు 10% అంటే ఇప్పుడు ఎక్కువ, కొంతమందికి లేదు. ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కువ ఉంటారు కదా, ఒక కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు ఉంటే కూడా 4 ఉంటారు అర్హులు, వాళ్ళకందరికీ అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది, నింపాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా తప్పొప్పులు ఉంటే కూడా కొంచెం చూడనట్టు అన్నీ తీసుకొని మీరు అన్ని అప్లికేషన్లు తీసుకోవాలని చెప్తున్నా. పంచాయత్ సెక్రటరీ గారు కానీ ఇతర ఐకేపీ సిబ్బంది, ముఖ్యంగా అంగన్వాడీలకు అందరూ మొత్తం తెలుస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాలింతలు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, అందరికీ ఆ కుటుంబం గురించి మొత్తం వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళందరికీ కోఆర్డినేట్ చేసి అప్లికేషన్లలో ఎలాంటి పొరపాట్లు దొరకకుండా, ఆ పొరపాట్లు లేకుండా చూసుకొని ఇవ్వండి. ఇంకోటి, అన్ని రూల్ ప్రకారమే పోదామండి. గతంలో చేసినట్లు మీ సెక్రటరీల మీద కానీ ఇతర ప్రభుత్వ అధికారుల మీద కానీ మా ప్రభుత్వము ఎలాంటి ఒత్తిడి తీసుకురాదని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. 1 గంట ఎక్కువ పని చేయండి, కానీ నేనే ఎమ్మెల్యే, మా సార్ ఎమ్మెల్యే అయిండు, మా ప్రభుత్వం వచ్చింది, అధికారం మాదే ఉన్నది, మొత్తం మీరు ఇవన్నీ చేయండి, మాకే కావాలి, మేమే చేస్తామని గర్వంగా ఎవరు కూడా పోవద్దు. అది పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇతర పార్టీ వాళ్ళు కానీ, ఫస్ట్ బీదోళ్ళు ఎవరు ఉన్నారో బీదోళ్లకు అర్హులైనటువంటి వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాలి. దాని తర్వాత కార్యకర్తలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కొంచెం అటు ఇటు ఉంటే కూడా చూడనట్టు వాళ్ళకు లాభం చేకూరే విధంగా మనం అందరం చూద్దామండి. ఫస్ట్ అయితే ఎవరు ఇప్పుడు బీదోళ్ళు ఉన్నారు, గుడిసెలలో ఉన్నారు, ఫస్ట్ గుడిసెలలో ఉన్న వాళ్ళకు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళకి ఇండ్ల గురించి కానీ దాని గురించి కానీ. ఇప్పుడు రైతు బంధు అయితే అందరికీ వస్తుంది, రైతు భరోసా అందరికీ వస్తుంది, దాని ఏం ప్రాబ్లం లేదు, పాస్బుక్లు పెట్టుకోండి. ఎవరైనా కౌలు రైతులు ఉంటే కూడా మీకు ఎంక్వైరీకి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఎంక్వైరీకి వస్తే మీ పేరు నమోదు చేసుకోండి, మేము కౌలు చేస్తూ ఉన్నాము. పట్టేదారు మీకు ఏమి ఇవ్వకుండా సరే, పట్టేదారు దగ్గర మీరు కౌలు చేస్తే మేము కౌలు చేస్తున్నామని ఆ సర్వే నెంబరు మీరు రాపించుకోండి. దానికి తగ్గట్టు ప్రభుత్వం దాని మీద కూడా అందుకే రైతు బంధు ఎప్పుడో పడేది మీకు, కానీ కౌలు రైతులకు ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతోనే ఆలోచించి దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నది. ఆ కౌలు రైతులకు ఎట్లా గుర్తుపట్టాలని చెప్పేసి అందుకే రైతు బంధు పడలేదు, లేకుంటే ఇప్పటివరకు మీకు రైతు భరోసా మీకు పడుతుండే ఆల్రెడీ, అందుకే ఆలస్యం అవుతున్నది. తర్వాత 2 లక్షల రుణమాఫీ, దాని మీద కూడా మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. తర్వాత ఇండ్ల గురించి ఇంకొక విషయం, తహసీల్దార్ గారు లేరు ఇక్కడ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయాలి. మరి ఇట్లా ఇది ఎందుకంటే 2-3 జాగాలు అడిగినా నేను, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు. మరి అదే మరి ఎందుకో మరి ఒక దగ్గర ఎంపీడీఓ బాధ్యత వహిస్తున్నారు, ఇంకా కొన్ని గ్రామాలకు తహసీల్దార్ బాధ్యత వహిస్తున్నారు. కానీ ఎంపీడీఓ బాధ్యత వహించే దగ్గర మీ అధికారులు అక్కడ ఉండాలి, రెవెన్యూ ఎంబడితే వాళ్ళు ఉన్నాక మీ దగ్గర ఆర్ఐలని ఎవరన్నా ఏమని చెప్పుండి. అయితే వాళ్ళకు కూడా దృష్టికి తీసుకుపోండి. ఎక్కడన్నా మీరు కూడా ప్రభుత్వ స్థలము ఎక్కడ ఉన్నా కూడా 1 గుంట 1 ఇంచ్ జాగా ఉంటే కూడా వేరే వాళ్ళకి ఇడిచిపెట్టకండి అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు, జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఇల్లు కట్టుకోవడానికి. తర్వాత జాగా లేని వాళ్ళకు కూడా 75 గజాలు 80 గజాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలో ఎప్పుడో జమానా కింద ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, తర్వాత శిరావ్ షెట్కార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం ఎంతోమందికి జాగా కొనిచ్చినాం. 1989, 90లో కూడా కిషారెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాక కూడా మళ్ళీ ఎన్నో జాగాల్లో మనం జాగా కొని కాలనీస్ కట్టించినాం అప్పుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జాగా కొనుగోలు కూడా చేయాలి. ఉన్న ప్రభుత్వ భూమి ఎంతైతే ఉంటే ప్రభుత్వ భూమి తీసుకోవాలి. ప్రభుత్వ భూమి ఒకవేళ లేనట్టు తక్కువ పడితే ఎక్కడన్నా పనికిరాని వ్యవసాయానికి పనికిరాని భూమి ఈరోజు కోట్ల విలువలు, ఎక్కడ పోయినా 50 లక్షలకు తక్కలేదు ఎకరం. కాబట్టి ఊరికి కొంచెం దూరమైనా ఎక్కడైనా వ్యవసాయానికి పనికిరాని భూమి ఏదైనా ఉంటే ఒక 10-15 లక్షలకు ఎకరం దొరికే విధంగా ఉంటే కూడా మీరు అందరు ప్రజాప్రతినిధులు, ఎక్స్ సర్పంచులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకెవరైనా యువకులు అందరూ కూడా మీ దృష్టిలో ఎక్కడన్నా అమ్మేది ఉంటే కూడా చూసి పెట్టుకోండి. కానీ ఎక్కడైనా కబ్జాలు ఉంటే కూడా ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా కూడా వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి మీకు వాపస్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నేను వాళ్ళకు 75 గజాలు 80 గజాలు భూమి పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా
కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. తర్వాత గ్యాస్ సిలిండర్ల గురించి దీపం పథకం కూడా మీరు ఏదైతే ఉందో మనకు 500 రూపాయలకే సిలిండర్, కుటుంబానికి మా అంటే ప్రతి సంవత్సరానికి 6 సిలిండర్లు అవసరం పడతాయి. చిన్న కుటుంబం ఉంటే 3 సిలిండర్లు అవసరం పడతాయి. దాని గురించి కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక కరెంటు బిల్లుల గురించి మీటర్లు ఏవైతే ఉంటే మీటర్ నంబర్ వేసి అది కూడా పెట్టుకోండి. అయితే ఎంత సాధ్యం 100% చేయాలి. నేను కూడా చెప్పుకుంటలేను గొప్పగా, 100కి 100 రూపాయలు చేస్తామని మేమంటే మేము కూడా ఫెయిల్ అవుతాం. ఎంత సాధ్యమో బారాన 75 నుంచి 80% వరకు మొత్తం అన్ని గ్యారంటీ స్కీమ్లు మేము కూడా అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా నిరంతర శ్రమ చేసి అన్ని విధాల అందరికి కూడా బెనిఫిట్ చేకూరుస్తామని చెప్పేసి సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. దానికి మీ సహకారం కూడా అవసరం. ఎందుకంటే అన్నీ నాకే కావాలంటే కాదు. ఒక కుటుంబంలో ఒక 2 స్కీమ్లు ఏమైనా బెనిఫిట్ అయితే ఇంకో కుటుంబంలో ఇంకో స్కీమ్ బెనిఫిట్ కావచ్చు. ఇప్పుడు ఇండ్లు ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే 3కి మొత్తం అయిపోయినాకనే వేరే వాళ్ళకి ఇస్తామంటే కాదు, ఒక 2 అన్నదమ్ములకు ఇచ్చి వేరే కుటుంబంలో వేరే వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా అధికారులు అందరూ అట్లా మీరు కూడా కోఆపరేట్ చేయాలి, సహకరించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ, ఇంకా కూడా మన సమస్యలు ఉంటే కూడా అధికారుల దృష్టికి తీసుకొని పోండి. మీరు ప్రజాప్రతినిధులు మంచిగా ఉన్నారు, మీ సర్పంచ్ గారు కూడా బాగా పనిచేస్తారు, ఎక్స్ సర్పంచ్ కూడా పనిచేస్తారు, ప్రతి ఒక్కరు కూడా అందరు మా కార్యకర్తలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ మా మాణిగౌడ్ సాబ్కు నాతో పాటు ఉపాధ్యక్షునిగా చేసిండు, ఆయనకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అందరూ ఊర్లో పెద్ద మనుషులు, యువకులు, చదువుకున్న యువకులు ఉంటే ముందుకు రండి. రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే కూడా ముందుకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క బెనిఫిషరీకి బీదోళ్ళకు ఫస్ట్ సాయం కావాలని చెప్పేసి కోరుకునేదే మా ప్రభుత్వము ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యేగా చూడవలసిన బాధ్యత కూడా నాకేం లేదు. ఎమ్మెల్యే అనగానే భయపడే అవసరం లేదు. ముందు ఎట్లుంటుంటారో అన్ని ప్రజా సమస్యలు నాకు డైరెక్ట్గా నా దృష్టికి ఎట్లా తీసుకొస్తుంటారో కేవలం మా సార్ మా లీడరు అని చెప్పేసి తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా హోదా చూసి భయపడకండి. ఎల్లవేళలో మీరు నాకు రిటైర్డ్ ఉపాధ్యాయులు కానీ యువకులు కానీ మీరు కూడా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలి. ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు పాటించి మనము బడుగు బలైన వర్గాల అభ్యున్నతి గురించి మనమందరము దీన్ని ముందుకు తీసుకొని పోయి వారికి లాభం చేకూరే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్తూ నేను మీకు ఇంకొక విషయం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్ల ముంగట ఓట్ల గురించి ఏది దళిత బంధు అని చెప్పేసి, దళిత బంధు అని పైసలు ఏడున్నా జీతాలు ఇవ్వడానికే పైసలు లేవు. మరి 10 మందికో 15 మందికో ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు ఖాళీ కాగితాల మీద. గృహలక్ష్మి అని ఇండ్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మభ్యపెట్టి ఒక 5-6 మందికి 10 మందికి మొత్తం ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఇచ్చి 100 మంది పేర్లు రాసిండ్రు. మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు 100 మందికి ఇండ్లు ఇస్తాం, మీకు 100 మందికి దళిత బంధు ఇస్తామని. ఒక్క మనిషికి 10 లక్షలు ఇస్తే ఏం లాభం లేదు అది. ఇప్పుడు మీకు ఈ స్కీమ్లన్నీ ఒక కుటుంబంలో ఇన్ని స్కీములు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారంటీ స్కీములు ఒకవేళ అమలు పరుస్తే ఒక్కొక్క మనిషికి ఒక కుటుంబంకు 20 లక్షల రూపాయల లాభం చేకూరుతున్నది. 10 దళిత బంధు ఏమో 10 లక్షలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ స్కీములన్నీ కలిపితే 20 లక్షల రూపాయల దాకా దాన్ని విలువ చేస్తుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి అట్లా కాకుండా కాయిదాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా చేసే ఉద్దేశం ఉన్నది. మళ్ళా ఇంకోటి, పుట్టబోయే బిడ్డ మీద కూడా 2 లక్షలు అప్పు చేసాం. ఇప్పుడు ఉన్న పైసలు మొత్తం బ్యాంకులో ఉన్నాయని మనం ఖర్చు పెట్టాం అనుకోండి, ఖర్చు పెట్టి 0 కాడికి వెళ్ళి మొదలు పెట్టాలంటే కూడా పర్వాలేదు, కష్టం కాదు. ఏమో అప్పు తీసుకొచ్చేస్తాం. ఆల్రెడీ 5.5-6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాం. అప్పు తీర్పాలంటే మరో అప్పు చేయవలసి వస్తున్నది, మిత్తి కట్టవలసి వస్తున్నది. ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం, గతంలో చేసిన ప్రభుత్వం చేసిన ఘనకార్యం. ఎందుకంటే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సోదరులు ఉంటే కూడా ఏం బాధపడవద్దు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని జాగ్రత్తలు అప్పుడే రెచ్చగొడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. కొంతమంది ఏం చేస్తారు, పోయి అడుగుండి, ఇంకెప్పుడు చేస్తారు, రైతు బంధు ఎప్పుడు వస్తుంది, అవి ఎప్పుడు ఇస్తారని అడుగుండి అని చెప్పేసి కొంతమంది రెచ్చగొట్టి తోలిస్తున్నారు. రెచ్చిపోకుండి సామరస్యంగా పోదాం. విడతల వారీగా ఈ సంవత్సరం 6 నెలలకు కొన్ని, సంవత్సరం కొన్ని, మళ్ళీ 2 సంవత్సరాలకు కొన్ని, అందరికీ లాభం చేకూరే విధంగా మనం ప్రయత్నం చేసుకుందామని చెప్తా ఉన్నాను. అయితే అప్పు ఉన్నది కాబట్టి టైం తీసుకుంటుంది. అప్పు కట్టాలి, మిత్తి కట్టాలి, మళ్ళీ మనము అన్ని పైసలు జమ చేసుకోవాలి. పైసలు జమ చేసుకొని 6 గ్యారెంటీల స్కీములు అందరికీ అందే విధంగా కృషి చేయాలి. కాబట్టి ఓపిక పట్టండి, అందరు సామరస్యంగా అందరం కలిసి
ముఖ్యంగా యువకులు ముందరికి రావాలి. ఆ నిరుద్యోగ సమస్య కూడా చాలా ఉన్నది. నేను చెప్పిన నా ఎలక్షన్లో కూడా చెప్పిన, ఏదన్నా ఉంటే ఉద్యోగ సమస్యలు ఏమన్నా ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తాం, ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా కూడా ప్రైవేట్ సెక్టర్లో మీరు నన్ను కలిస్తే మా జాబ్ మేళాలు పెట్టించి ప్రైవేట్ సెక్టర్లో కూడా మీకు ఉద్యోగాలు కల్పించే విధంగా నేను సొంతంగా కృషి చేస్తా అని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. బ్యాంకర్స్ లోన్ ఇవ్వకపోతే కూడా మీరు రండి, బ్యాంకర్స్తో కూడా మాట్లాడి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏవైతే ఉన్నాయో మీ అర్హతను బట్టి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు బ్యాంకుల ద్వారా బ్యాంక్ గ్యారంటీ అడుగుతుంది. కాబట్టి భూమి కానీ ఏదైనా కానీ గ్యారంటీ ఇచ్చి ఎక్కువ మొత్తంలో లోన్ ఇప్పించే విధంగా, లేదంటే ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే కూడా నాబార్డు ద్వారా కానీ ఎక్కువ లోన్లు మీకు అందరికీ. ఎందుకంటే సంజీరావుపేటలో చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి అందరు చాలా తెలివిమంతులు ఉన్నారు సంజీరావుపేటలో. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీరు ముందుకు రండి, ముందుకు వస్తే నా శాయశక్తుల కృషి చేసి మీకు అందరికీ కూడా లాభం చేకూరే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్తూ, అధికారులు ఎవరు వచ్చినా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినా, కార్యకర్తలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.